Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is dying to self. Dying to self. The text is from the Gospel according to St. John, chapter 12, verse 24. పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయము 24వ వచనం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. God has chosen us to bear fruit for His glory. తన మహిమ కొరకు మనం ఫలించవలసిందిగా దేవుడు ఆశిస్తున్నాడు. To reproduce something through our lives. మన జీవితం ద్వారా మనము కొన్ని ఉత్పత్తి చేయవలసిన వారం ఉన్నాం. నువ్వు రక్షించబడ్డావు, అనేకులను రక్షించడానికి నువ్వు ముందుకెళ్ళాలి. నువ్వు దీవించబడ్డావు, అనేకులు దీవించబడాలి. అంటే వాక్య భాగంలో గోధుమ గింజ గురించి ప్రభు ప్రస్తావించాడు, తన మరణం గురించి కూడా ప్రస్తావించాడు ఆయన. ఆ గోధుమ గింజ భూమిలో పడినప్పుడు అది చావకుండా ఎడలా అది ఒంటిగానే ఉండును. అది ఒకవేళ చచ్చినట్లయితే అది భూమిలో పడి ఆ యొక్క గింజ చచ్చినలా విస్తారముగా ఫలించును. He must be a fruit bearing Christian. Christian life is a fruitful life. క్రైస్తవ జీవితము ఫలభరితమైన జీవితం, ఫలరాహిత్యమైన జీవితము కాదు. నువ్వు బహుగా ఫలించాలంటే you must die to self. వాక్య భాగం గమనించినప్పుడు unless a grain wheat falls into the ground and dies, it remains alone. But if it dies, it produces many grain. If we refuse to die to our selfish desires, we remain alone. స్వార్థపూరితమైన కోరికలను ఛేదించుకున్నట్టయితే మనం ఒంటరిగానే ఉంటాం. Until a seed is planted, it cannot multiply. అది భూమిలో పాతి పెట్టబడాలి. ఆ తర్వాత అది చనిపోయినట్లయితే విస్తారమైన ఫలములు వస్తుంది. And we won't see the spiritual fruit until we die. మనం చనిపోయినట్లయితే, స్వార్థమైన కోరికను చేయించుకున్నట్లయితే మనం ఏం ఫలించలేం. కాబట్టి ఈనాడు మానవుడు తన కొరకు తను జీవిస్తున్నాడు. సెల్ఫ్ అనేది ఉన్నది, అది మనం ఛేదించుకోవాలి. స్వార్థం మీద కోరికలను, ఆశలను ఛేదించుకోవాలి. మస్ట్ డై టు సెల్ఫ్. అది స్వార్థం అనే నరనాల గూడు కట్టుకొని ఉన్నది. దాన్ని చనిపోయినట్లయితే విస్తారమైన ఫలితం వస్తుంది, ఫలములు వస్తాయి. లేనట్లయితే ఇట్ విల్ రిమైన్ అలోన్. చాలామంది విశ్వాసులు రక్షించబడతారు, అలా ఒంటరిగానే ఉంటారు, ఒంటరిగానే లోకాన్ని వదిలి వారు వెళుతారు. We die if we live selfishly. We die if we live for self. We live if we die to self. మనం బ్రతకాలంటే మనం సెల్ఫ్ అనేది మనం ఛేదించుకోవాలి. లేదా స్వార్థ కోసం జీవించినట్టయితే మనం చనిపోతాం. Going to make an impact in this world. ఇలాంటి ప్రభావాన్ని చూపించలేకపోతాం. కానీ ప్రభు ఈ మాట చెప్పాడు, ఆ గోధుమ కింద భూమిలో పడి చావకున్నట్టయితే ఒంటరిగానే ఉండును.
Many people are remaining alone because they are not dying to selfish desires, selfish motives, selfish intentions and selfish purposes. వాటి మనం చనిపోవాలి. నిస్వార్థంగా మనం జీవించినప్పుడు, ప్రభు కొరకు మనం జీవించినప్పుడు, జీవించబడక నేను కాదు. అపోస్తలుడైన పౌలు డై టు సెల్ఫ్, క్రీస్తు కూడా సిలువేయబడి ఉన్నాను. ఐఎమ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్. జీవించడం నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. అలాగే అనుభవంలోకి వచ్చినట్టయితే నిజముగా మన జీవితాలు దీవించబడతాయి. ఆర్థికంగా దీవించబడడానికి, బహుగా ఫలించడానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని దయచును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర యేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా తండ్రి. మేము బహుగా ఫలించాలంటే సపోజ్ టు డై టు సెల్ఫ్ అండ్ సెల్ఫిష్ డిజైర్స్. మీతో కూడా సిలువేయబడాలి తండ్రి. మీరు మా యందు జీవించినట్టయితే ప్రభువా నైనా మేము బహుగా ఫలిస్తాం నైనా. సహాయం దయచేయండి. ఆ స్వార్థాన్ని నిలనాడి మాత్రం నిస్వార్థమైన జీవితము సేవించి ఆరాధించి బహుగా విస్తరించుటకు, బహుగా ఫలించుటకు, అభివృద్ధి పొందుటకు తండ్రి, అనేక ఆత్మను సంపాదించే వారంగా ఉండుటకు, ఈ లోకాన్ని మేము మరణించే వారంగా ఉంటకు ఆత్మశక్తి ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్ర. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దర్శించి దీవించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.